యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. శిష్యుల ఎదుట వారి వినికిడిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేస్తున్నాడు. శిలువలో మనుష్యుల నిమిత్తమై వారి రక్షణ కొరకై వారి పాప శిక్షను తీసుకొని బలి అయ్యాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినమున మృతులలో నుండి లేచి మరణముపై పాపముపై విజయం పొందాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమవుచుండగా శిష్యులకు వారి సంరక్షణలో నిశ్చయతనిచ్చుటకు ప్రభువైన యేసు వారు వినుచుండగా ఈ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన శిష్యుల భద్రతతో పాటుగా దేవుని ఆనందము, ప్రేమ మరియు శాంతి కొరకు కూడా చేసినది. ఆయన వారితో లేనప్పుడు తండ్రి అయిన దేవుడు వారిని భద్రపరిచి ఆనందమును ఇస్తాడు. ఈ విధముగానే ఇప్పుడు కూడా ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. ఈ చెడ్డ లోకంలో వారికి దేవుని భద్రత, దైవ ఆనందము, ప్రేమ, శాంతి అనుగ్రహించబడతాయి. దేవుని సదుపాయము మీకు కూడా కలగాలని దేవునికి మేము మీ ఎడల చేయు ప్రార్థనయై ఉన్నది.